యాత్రలకి ఇష్టపడే ధైర్యవంతుడైన అబ్బాయి లేదా అమ్మాయి పేరు అలెక్స్. మాట్లాడే జంతువులు, మెరుస్తూ ప్రవహించే నదులు, తేలియాడే ద్వీపాలతో కూడిన ఒక మాయా అడవి. రాత్రి పూట చెట్లు ప్రకాశిస్తాయి, మరియు ఆకాశం రంగురంగుల తేలియాడే దీపాలతో నిండి ఉంటుంది. ఒకరోజు అడవిలో వెలుగునిచ్చే మాయా దీపం ఒక తగరేసే డ్రాగన్ దొంగిలిస్తుంది. అందువలన అడవిలో చీకటి కమ్ముకుంటుంది. లీలా, అడవిలోని రహస్యాలన్నీ తెలిసిన ఒక మంచిదనిపించే గుండ్రపు కుందేలు. మ్యాక్స్, ఎక్కడున్నా స్పష్టంగా చూసే ఒక జాగ్రత్తగల గుడ్లగూబ. రంబుల్, సహాయం చేయాలని ప్రయత్నించే కాని తరచుగా ఫన్నీ పొరపాట్లు చేసే సరదా ఎలుగు బంటి. అలెక్స్ లిలా, మ్యాక్స్ మరియు రంబుల్తో కలిసి డ్రాగన్ యొక్క రహస్య గుహను వెతుకుతాడు. ఆ మార్గంలో వారు మెరుస్తున్న వంతెనలపై ప్రయాణిస్తారు, పాతకాలపు పజిల్స్ని పరిష్కరిస్తారు, మరియు డ్రాగన్ వేసిన చిక్కమైన ఉచ్చుల నుండి తప్పించుకుంటారు. చివరికి వారు డ్రాగన్ నిజానికి చెడ్డది కాదని, కానీ ఒంటరికి గురైందని తెలుసుకుంటారు. అది స్నేహం యొక్క వేడిని అనుభవించాలని దీపాన్ని తీసుకెళ్ళింది. అలెక్స్ మరియు అతని మిత్రులు డ్రాగన్కి స్నేహం విలువ నేర్పుతారు, దీపాన్ని మళ్లీ ప్రతి ఒక్కరితో పంచుకుంటారు, అడవిలో వెలుగును తిరిగి తీసుకువస్తారు మరియు డ్రాగన్ కొత్త స్నేహితుడుగా మారుతుంది. నీతి: నిజమైన ధైర్యం అంటే ఇతరులకు సహాయం చేయడం, మరియు చెడ్డవారిగా కనిపించేవారు కూడా కేవలం ఒక స్నేహితుని అవసరం కావచ్చు. ఈ కథలో సాహసం, స్నేహం మరియు మానవత్వం కనిపిస్తుంది.